ఈ వీడియోలో మనం కణజాలాల గురించి మాట్లాడుకుందాం. కణజాలాలంటే టిష్యూస్. టిష్యూ అంటే మీరు వాడే పేపర్ టిష్యూ గురించి కాదు. జీవ ప్రపంచంలోని కణజాలాల గురించి. ఇక్కడ కొన్ని మొక్కల కణాలను చూడండి. ఇవన్నీ చేతులు కలిపి ఒక నిర్దిష్టమైన పని చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఉదాహరణకు ఇవన్నీ కలిసి ఆకు పైభాగంలో ఒక రక్షణ పొరను ఏర్పరుస్తున్నాయి అనుకుందాం. కాబట్టి కణజాలం అంటే ఏంటి? ఒకే రకమైన నిర్మాణం కలిగి ఉండి, ఒకే పనిని నిర్వర్తించే కణాల సమూహాన్ని కణజాలం అంటారు. జంతు కణాల గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా వృక్ష కణాల గురించి మాట్లాడుకుందాం. జంతు కణాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి కదా! ఆహారం కోసం, ఆశ్రయం కోసం ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్తుంటాయి. కానీ మొక్కలు అలా కాదు. అవి ఒకే చోట స్థిరంగా ఉంటాయి. మొక్కలు కదలకపోయినా అవి పెరగడానికి చాలా కష్టపడాలి. అవి పొడవుగా పెరగాలి, సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవాలి, భూమిలో ఉన్న నీటిని వేర్ల ద్వారా పీల్చుకోవాలి. ఇవన్నీ కలిపితే చిన్న విషయమైతే కాదు. జంతువుల అవసరాలు వేరు, మొక్కల అవసరాలు వేరు. అందుకే వాటి కణజాలాలు కూడా వేరుగా ఉంటాయి. శాస్త్రవేత్తలు మొక్కల కణజాలాలను పరిశీలించినప్పుడు అవి ప్రధానంగా 2 రకాలుగా పనిచేస్తాయని గుర్తించారు. ఒకటవది ఎప్పుడూ విభజన చెందే కణజాలాలు. వీటిని విభాజ్య కణజాలాలు అంటారు. అంటే మెరిస్టమాటిక్ టిష్యూస్. రెండవది విభజన చెందలేని కణజాలాలు. వీటిని శాశ్వత కణజాలాలు అంటారు. అంటే పర్మనెంట్ టిష్యూస్. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మొక్కలు ఎక్కువగా ఉండేది శాశ్వత కణజాలాలే. విభాజ్య కణజాలాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకలా? విభాజ్య కణజాలం పెరిగే కొద్దీ విభజన చెంది కొత్త కణాలను ఇస్తుంది. కానీ శాశ్వత కణజాలం అలా విభజన చెందదు. అయినా సరే శాశ్వత కణజాలాలే ఎందుకు ఎక్కువగా ఉంటాయి? దీనికి కారణం శాశ్వత కణజాలాలు ఏర్పడేది ఈ విభాజ్య కణజాలాల నుండే. అవును. విభాజ్య కణజాలంలోని కణం విభజన చెంది రెండుగా మారినప్పుడు ఒకటి విభాజ్య కణజాలం లాగానే ఉండిపోతుంది. కానీ రెండవది మారిపోయి శాశ్వత కణజాలంలో ఒక భాగంగా చేరిపోతుంది. ఈ ప్రక్రియ అలానే జరుగుతూ ఉంటుంది. అందుకే మొక్కలో ఎప్పుడూ శాశ్వత కణజాలాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శాశ్వత కణజాలాల్లో కూడా రకాలు ఉన్నాయి. కొన్ని నీటిని సరఫరా చేస్తాయి. మరికొన్ని ఆహారాన్ని సరఫరా చేస్తాయి. విభాజ్య కణజాలం మారిపోయి ఒక నిర్దిష్టమైన పని చేసే శాశ్వత కణజాలంగా మారడాన్ని విభేదనం అంటారు. ఈ పదం జీవశాస్త్రంలో చాలా ముఖ్యం. అంటే ఏంటి విభేదనం? శాశ్వత కణజాలాల గురించి మనం వచ్చే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ ఈ వీడియోలో కేవలం విభాజ్య కణజాలాల మీద మాత్రమే దృష్టి పెడదాం. అసలు ఈ కణాలు ఎలా ఉంటాయి? ఇవి ఎప్పుడూ విభజన చెందుతూనే ఉంటాయి కాబట్టి వీటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉంటాయి. ఒకటవది వీటి కణకవచం. వీటి కణకవచం చాలా పల్చగా ఉంటుంది. అప్పుడే అవి త్వరగా విభజన చెందగలవు. అంతే కదా! రెండవది వీటిలో జీవ పదార్థం లేదా కణద్రవ్యం చాలా చిక్కగా మరియు తగినంతగా ఉంటుంది. మూడవది వీటి కేంద్రకం చాలా స్పష్టంగా మరియు పెద్దదిగా ఉంటుంది. నాలుగవది ముఖ్యంగా వీటిలో రిక్తికలు అస్సలుండవు. సాధారణంగా మొక్క కణాల్లో పెద్ద రిక్తికలు ఉంటాయి కదా! మరి వీటిలో ఎందుకు లేవు? రిక్తికల పని ఆహారాన్ని నిల్వ చేయడం. కానీ ఈ కణాలెప్పుడు బిజీగా విభజన చెందుతూ ఉంటాయి. మాకు ఈ నిల్వ చేసే పనులు వద్దు బాబోయ్! మేము బిజీగా ఉన్నాం అని అంటూ ఉంటాయన్నమాట. అందుకే విభాజ్య కణజాలంలో రిక్తికలు అస్సలుండవు. మరి ఈ కణజాలాలు మొక్కలు ఎక్కడెక్కడ ఉంటాయి? మొక్క ఎక్కడైతే పెరుగుతుందో అక్కడల్లా ఇవి ఉండే ఉంటాయి. మొదటిది కాండం చివర లేదా కొన భాగంలో. మొక్క ఎత్తు పెరగాలి కదా! అందుకే. అలాగే వేర్లు కూడా భూమిలోకి పెరగాలి. కాబట్టి వేరు కొనల్లో కూడా ఇవి ఉంటాయి. వీటిని అగ్ర విభాజ్య కణజాలం అంటే ఎపికల్ మెరిస్టెమ్ అంటారు. మొక్క లావుగా
లేదా అడ్డుకొలతతో కూడా పెరగాలి కదా! అందుకే మొక్క పక్క భాగాలలో కూడా ఈ కణజాలం ఉంటుంది. దీన్నే పార్శ్వ విభాజ్య కణజాలం అంటే లేటరల్ మెరిస్టెమ్ అంటారు. ఇంకా ఎక్కడెక్కడుంటుంది? కొమ్మలు మరియు ఆకులు పుట్టే చోట అంటే కణుపులుంటాయి కదా! వాటి దగ్గర కూడా ఇవుంటాయి. లేదా ఆకు కాడల దగ్గర కూడా ఇవుంటాయి. వీటిని మధ్యస్థ విభాజ్య కణజాలం అని అంటారు. మరొకసారి చూసినట్టయితే కొనల్లో ఉండేది అగ్ర విభాజ్య కణజాలం. పక్కల్లో ఉండేది పార్శ్వ విభాజ్య కణజాలం. కణుపుల దగ్గరుండేది మధ్యస్థ విభాజ్య కణజాలం. అందుకే మీరు ఎప్పుడైనా మొక్క తల తుంచేస్తే పక్కల నుండి కొత్త కొమ్మలు రావడం చూస్తారు. ఎందుకంటే అక్కడ మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది కాబట్టి. గడ్డిలో ఇది బాగా కనిపిస్తుంది. పశువులు గడ్డిని మేసినప్పుడు పై భాగాన్ని తినేస్తాయి. అయినా సరే గడ్డి మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే గడ్డిలో పెరుగుదల దాని కొనలలో కాకుండా కింద ఉన్న మధ్యస్థ విభాజ్య కణజాలం దగ్గర జరుగుతుంది. ఇదొక అద్భుతం కదా! ఇక చివరిగా పార్శ్వ విభాజ్య కణజాలం. ఇది మొక్క అడ్డుకొలతను పెంచుతుంది. పెద్ద చెట్ల కాండం అడ్డుకొలతని చూస్తే మీకు రౌండ్‌గా వలయాలు కనిపిస్తాయి. అంటే రింగ్స్ లాగా. వాటినే వార్షిక వలయాలు అంటాం. అంటే యాన్యువల్ రింగ్స్. వాటిని లెక్కబట్టి చెట్టు వయసెంతో చెప్పేయొచ్చు. కాబట్టి మొక్క జీవితాంతం పెరగడానికి ఈ విభాజ్య కణజాలాలు చాలా ముఖ్యం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి సారాంశంగా చూద్దాం. ఒకటవ పాయింట్. కణజాలం అంటే ఒకే నిర్మాణం కలిగి ఒకే పనిని నిర్వర్తించే కణాల సమూహం. రెండవ పాయింట్. మొక్కల కణజాలాలు రెండు రకాలు: విభాజ్య కణజాలం మరియు శాశ్వత కణజాలం. మూడవ పాయింట్. విభాజ్య కణజాలం కణాలకు పల్చని గోడలు ఉంటాయి. కేంద్రకం పెద్దగా ఉంటుంది, కానీ రిక్తికలు అస్సలుండవు. నాలుగవ పాయింట్. విభాజ్య కణజాలం మూడు రకాలు: కొనల్లో ఉండేది అగ్ర, పక్కల్లో ఉండేది పార్శ్వ, కణుపుల దగ్గర ఉండేది మధ్యస్థ. మరియు ఐదవ పాయింట్. విభాజ్య కణజాలం పెరిగి మార్పు చెంది శాశ్వత కణజాలంగా మారడాన్నే విభేదనం అంటాం. వచ్చే వీడియోలో మనం శాశ్వత కణజాలాల గురించి వివరంగా తెలుసుకుందాం.